హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. టుడే మన ఛానల్లో ఫార్మల్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కెమికల్ బాండింగ్ లెసన్లో ఫార్మల్ ఛార్జ్. అసలు ఫార్మల్ ఛార్జ్ అనేది ఏ విధంగా చెప్తాము, ఏదైనా మాలిక్యూల్స్ ఉన్నప్పుడు వాటికి ఏ విధంగా చెప్తామంటే దీనికి ఒక ఫార్ములా యూజ్ చేసి చెప్తామండి. ఫార్మల్ ఛార్జ్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద atom valence cell electrons of the atom minus valence cell electrons of the atom minus number of unshared electrons in the atom minus number of bonds around the atom. అంటే ఏదైనా ఆటంకి తీసుకొని దాని యొక్క మాలిక్యూల్ తీసుకొని ఏదైనా ఆటం యొక్క ఫార్మల్ ఛార్జ్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్స్ అంటే ఫార్మల్ ఛార్జ్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్. ఇది సింపుల్ ఫార్ములా అనమాట. అంటే మనకి ఎగ్జాంపుల్ బోజోన్ O3 అనేది ఇచ్చి దీనిలో ఆక్సిజన్స్ అనేవి 3 ఉంటాయి కాబట్టి 3 ఆక్సిజన్స్ యొక్క ఫార్మల్ ఛార్జ్ కనుక్కోమంటే ఏ విధంగా కనుక్కుంటామంటే మనకు ఫస్ట్ లూయిస్ డాట్స్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఆక్సిజన్ ఇక్కడ ఆక్సిజన్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ బాండ్స్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ సమానంగా రాసుకుంటాం. ఇది 2 2 2 6, ఇవి 2 8. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 4 8 ఈ విధంగా డ్రా చేస్తాం. ఇప్పుడు అలాగే ఇక్కడ O1 ఇది 1, ఇది 2, ఇది 3 అంటే అన్ని ఓలే ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 అని ఇండికేట్ చేసుకుంటాం. ఇప్పుడు O1 యొక్క ఫార్మల్ ఛార్జ్ కట్టమంటే O1 ఫార్మల్ ఛార్జ్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏం చెప్పుకున్నాం, వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ అన్ని ఆక్సిజన్సే కాబట్టి ఆక్సిజన్ లో వ్యాలెన్సీ సెల్ లోని 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలా అంటే ఆక్సిజన్ అంటే 8 కాబట్టి 1s2 2s2 2p4. ఇది వ్యాలెన్సీ సెల్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఆఫ్ ద ఆటమ్. అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఆఫ్ ద ఆటమ్ ను మనం వ్యాలెన్సీ సెల్ గా చెప్తాం. ఇందులో 2 + 4 ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు మనకి వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్స్ అనేవి 6 కాబట్టి 6 రాస్తాం. అలాగే మైనస్ ఈ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే దీని మీద మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఉండాలి, అవి షేర్ చేయకుండా ఉన్న ఎలక్ట్రాన్స్. అంటే మనం ఎన్ని డాట్స్ పెట్టామో అన్ని డాట్స్ అనమాట. ఇక్కడ ఎన్ని పెట్టాము? 2 పెట్టాము కాబట్టి 6 - 2. అలాగే తర్వాత నెంబర్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద ఆటమ్. ఇక్కడ ఆటమ్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయంటే 1 1 2 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 6 - 2 - 3 అంటే 6 - 5 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ +1 అనేసి మనం రాసుకోవాలన్నమాట. అంటే మనకి మైనస్ ఉంటే -1, ఏ గుర్తు లేదంటే అక్కడ ప్లస్ గుర్తు కాబట్టి మనకి కెమిస్ట్రీలో ప్లస్ మైనస్ అనేది మనం ఇండికేట్ చేయాలి ఖచ్చితంగా కాబట్టి +1. ఇది ఒక దీనికి O1 యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే +1. అలాగే O2 యొక్క ఫార్మల్ ఛార్జ్, దీనికి కూడా వ్యాలెన్సీ సెల్ 2 ఆక్సిజన్లే కాబట్టి సేమ్ 6 ఉంటాయి. మైనస్ దీనిలో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ లో షేర్ చేయకుండా ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 4 6, 6 - 6 ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయంటే 1 ఉంది కాబట్టి 6 - 6 0 -1 మిగిలింది. ఈ 6కి క్యాన్సిల్ అయిపోతే -1 మిగిలింది. O2 యొక్క ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే -1. అలాగే O3 ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ అంటే దీనికి కూడా వ్యాలెన్స్ ఆక్సిజన్ కాబట్టి వ్యాలెన్సీ సెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
మైనస్ దాని మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్సైడ్గా 2 2 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మైనస్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 1 2 2 ఉన్నాయి కాబట్టి 2 6 మైనస్ 4 2 2 మైనస్ 2 0. అంటే ఇప్పుడు ఓజోన్లో O1 O2 O3 యొక్క ఫార్మల్ ఛార్జ్ +1 ఒకటి -1 ఒకటి 0 ఒకటి. అంటే దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ ఆక్సిజన్ డబల్ బాండ్ O ఆక్సిజన్ వేస్తాం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఒక ప్లస్ ఛార్జ్ కాబట్టి దీనికి ప్లస్ వస్తుంది. అలాగే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, అలాగే ఇక్కడ ఒక మైనస్ ఫార్మల్ ఛార్జ్ వచ్చింది కాబట్టి ఒక మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇది O3 యొక్క ఫార్మల్ ఛార్జ్ ఇండికేట్ చేస్తూ లూయిస్ డాట్స్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తాం అనమాట. ఈ విధంగా మనకి ఏ కాంపౌండ్ ఇచ్చినా సరే మనం ఫార్మల్ ఛార్జ్ కట్టవచ్చు అనమాట. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే H2SO4 తీసుకుంటే H2SO4 తీసుకుంటే ఇందులో సల్ఫర్కి ఎంత ఫార్మల్ ఛార్జ్ వస్తుంది, అలాగే ఆక్సిజన్స్కి ఎంత ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్స్కి ఎంత ఛార్జ్ వస్తుందో ఒకసారి కట్టి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా ఫార్మల్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్. ఓకేమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.